చెప్పు సావిత్రి, నాతో చెప్పడం ఇబ్బంది అనిపిస్తే చెప్పు. ఊరు నుంచి అత్త మామల్ని పిలిపిస్తాను, వాళ్ళకే చెప్తూ గాని. వద్దు బావా, ఆ పని మాత్రం చేయొద్దు. ఏంటి బావా ఇది, ఉదయాన్నే రొమాన్స్ మొదలు పెట్టారా? సావిత్రి, సావిత్రి, వస్తున్నానండి. ఆయన పిలుస్తున్నారు కదా, వెళ్ళనా? అరే, ఇంకా రెడీ అవ్వలేదా? ఆఫీస్కి వెళ్ళాలి కదా. లేదు సావిత్రి, కొంచెం అనీజీగా ఉంది. ఈరోజు నేను ఆఫీస్కి రాలేనని ఊరిమిళకి చెప్పవా? ఏంటండి, ఒంట్లో ఏమైనా బాగోలేదా? జ్వరం వచ్చిందా? అబే అదేం లేదు సావిత్రి, బాగా టైట్గా ఉందంతే. నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుందేమో, వెళ్ళి చెప్పు. అలాగే. ఏమండి, టాబ్లెట్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దు సావిత్రి, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. సరే, అయితే పడుకోండి. కళ్ళు మూసుకొని పడుకోండి. దీన్ని ఏదో ఒకటి చేసి ఏడిపించాలి. ఏం చేయాలి? అబ్బా వదలండి, అయ్యో వదలండి. ఏంటి మీరు పట్టపగలు? అబ్బా వదలండి నన్ను. ఏంటండి మీ అల్లరి? అయ్యో వదలండి. పొద్దున పొద్దున ఏంటి పనులు? అయ్యో వదలమంటుంటే. అయ్యో చూసేసిందా? ఊర్మిళ, ఆయనకి ఈరోజు ఆఫీస్కొచ్చే మూడ్ లేదంట. నిన్ను వెళ్ళమన్నారు. ఇక్కడ బావగారు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు. ఇక ఆఫీస్కి వెళ్ళే మూడ్ ఎలా ఉంటుందిలే. అబ్బా నువ్వు ఊరుకోవే. ఆహా, నేను ఊరుకున్నా, బావ ఊరుకునేలా లేరుగా. బొట్టు చెరిగింది, జుట్టు చెదిరింది, ఏంటే ఉదయాన్నే. ఆహా, ఊరుకోమన్నానా? తనుంటే నీకేంటి? మీ ఆయనతో నువ్వు సరసాలాడడానికి కూడా ఆవిడ పర్మిషన్ కావాలా? అసలు ఏం జరుగుతుంది? నాకు తెలియాలి, తెలియాలి, తెలియాల్సిందే, తెలిసి తీరాల్సిందే. ఇది మళ్ళీ అందుకుందిగా. ఆఫీస్కి రాకుండా ఇంట్లో ఉండి ఏం చేయాలంట? ఉండు, ఎందుకు రాడో నేనే అడుగుతాను. హలో హలో ఆగు. అసలేంటి నువ్వు? ఎందుకు రాడు, ఎందుకు రాలేదు అని మీ ఆఫీస్ ఎండీ అడుగుతాడు. నువ్వేదో పెద్ద ఎండీ అయినట్టు నువ్వడుగుతావేంటి? మా
బావకి మూడ్ లేదు, రాడు. నువ్వెళ్ళు. అవును ఊర్మిళ, కాసేపు ఎవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయకుండా చూడమని నాతో చెప్పారు. అర్థమైందిగా, బయలుదేరు. సరే అక్క, నేను బయలుదేరుతాను. 2 రోజులు ఉండొచ్చు కదే. అవకాశం ఉంటే నీకోసం కాకపోయినా దానికోసమైనా ఉండేదాన్ని. జాగ్రత్త అక్క. భయమే ఉందిలే, బావకు కూడా ఉన్నాడుగా. నా ధైర్యం కూడా అదే. వస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళరా. సరే. బాయ్ అక్క. మేడం, ఏంటి మిమ్మల్ని ప్రశాంతంగా చూసి చాలా రోజులైంది మేడం. ప్రశాంతత ఎలా వస్తుంది? ఏం సాధించాడని ప్రశాంతత ఉంటుంది? సత్య సావిత్రి ఇద్దరు గుళ్ళు గోపురాలంటూ తిరుగుతుంటే దీపాల్లో నూనె పోయటం, దీనంగా చూడటం అయిపోయింది నా పరిస్థితి. బయట ఎలాగో తిరిగారులే అనుకుంటే గదిలో అది సరసలాడుతుంటే పాలు కాసివ్వటం, పండు కోసివ్వటం తప్ప ఏం చేయలేకపోతున్నాను. మీ కష్టం ఎవరికి రాకూడదు మేడం. ఒకరికి రావటం గురించి కాదు, నాకు పోవటం గురించి ఆలోచించు. మాస్టర్ మైండ్ మీ బుర్రే ఆలోచించలేకపోతే నా బుర్ర ఏం ఆలోచిస్తుంది? ఏం మాస్టర్ మైండ్? దాని దెబ్బకి నా బ్రెయిన్ డెడ్ అయిపోయింది. మీరే అలా అంటే ఎలా మేడం? ఆలోచించండి, ఐడియా అదే వస్తుంది. ఏం వస్తుంది? ఎస్, సత్య ఊర్లో ఉంటేనే కదా దాని ఆటలన్నీ. అర్జెంటుగా సత్యని ఏదైనా టూర్కి పంపిస్తే అప్పుడు దాని ఆటలు సాగవుగా. టూర్ కంటే ఎక్కడికి పంపిస్తా మేడం? ఎక్కడికో ఒక చోటికి. ఈ ఊరు కాకుండా ఏ ఊరికైనా పర్వాలేదు. కంపెనీ క్యాంప్ కని చెప్పు. మన బ్రాంచెస్ అన్నిటినీ విజిట్ చేసి రావాలని చెప్పు. ముందు సత్య వెళ్తాడు. కొంచెం లేటుగా నేను వెళ్ళి ఎక్కడో ఒక ప్లేస్లో జాయిన్ అవుతాను. అక్కడే ఏ గుళ్ళోనో మా పెళ్లికి ప్లాన్ చేస్తాను. అప్పుడు అదేం చేస్తుందో చూస్తాను. ఐడియా బాగుంది మేడం. ఊర్మిళది కదా, ఖచ్చితంగా బాగుంటుంది. ముందు సత్యకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. త్వరలోనే టూర్కి వెళ్లాల్సి ఉంటుందని. 6 నిమిషం ఆలోచించకుండా బ్యాగ్ సర్దేసుకుంటాడు. ఉమ్మగారు, బాగున్నారండి? ఏంటండి ఏం మాట్లాడడం లేదు? అదేమీ లేదు. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నానండి. ఏంటి ఫోన్ చేశారు? సత్యతో ఆఫీస్ విషయం ఒకటి మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇస్తారా? ఆయన కొంచెం బిజీగా ఉన్నారు. ఇంట్లో అంత బిజీ వర్క్ ఏముంటుంది? అంటే ఆయన నా కోసం వంట. అయినా భార్యాభర్తలు అన్న తర్వాత ఇంట్లో సరదాగా బిజీగా ఉండరా ఏంటి? మీకు తెలియదేముంది, ఆయనకి నేనంటే ప్రాణం కదా. దొరక్క ఖాళీ దొరికిందని క్షణం కూడా వదిలిపెట్టకుండా ఏదేదో చేస్తున్నారు.
సరే ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడాలి. చెప్పాను కదండి బిజీగా ఉన్నారని. ఫ్రీ అవ్వగానే ఫోన్ చేయిస్తాలే, సరేనా? ఉంటానండి. గదిలో నుంచి కదలకుండా ఆఫీస్కి రాను అన్నప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో ఉంటుందని. ఆఫీస్ పని మానేసి వంటగదిలో వంటలు చేసి పెడుతున్నాడా? అర్జెంటుగా సత్య నుంచి దాన్ని విడదీయకపోతే జీవితాంతం నేను విడిగానే బ్రతకాల్సి వస్తుంది. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. భోంచెదురుగాని రండి. నేను తర్వాత తింటానమ్మా. ఏంటూర్మిలా అలస్టగా కనిపిస్తున్నావు? మంచినీళ్ళు ఇవ్వనా? ఏమొద్దులే. ఏంటో ఈ మధ్య నువ్వు అదోలా అదోలా ఉంటున్నావు. సావిత్రి, ఏమైంది? ఏమైంది సావిత్రి? ఏం లేదు బావా, ఏదో వాంతయింది. వాంతయిందా? వాంతయిందా? అవ్వకూడదేదో అయినట్టు అలా అర్చవేంటి బావా? ఏమైందని? ఏమవడం ఏంటి సావిత్రి? పెళ్ళై సరిగ్గా 6 నెలలు, తమ్ముడి మీద నీకు ప్రేమ మొదలై 3 నెలలు. ఊర్మిళ అంతేగా? సరిగ్గా 3 నెలలకే వాంతులు అంటే ఏంటి? ఈ వాంతులు ఆ వాంతులేగా? అబ్బే అదేం లేదు బావా. కాదు అదే. ఆహా లేదు. కాదు అదే. అయ్యో లేదు బావా. అయ్యో కాదు అదే, నాకు తెలుసు. స్వీట్స్ ఎక్కడ? డాక్టర్ ఎక్కడ? మా అత్తోళ్ళకి ఫోన్ చేయాలి. ఫోన్ ఎక్కడ? అయ్యో బావా బావా, ఏం లేదు అంటున్నానా? లేదు, ఇది అదే. అయ్యో కావాలంటే పెద్ద దిక్కు అత్తుంది. అత్త నువ్వు వచ్చి చూడు. ఇక నేను చూసేదేముంది? ఆస్పత్రిలో పిల్లాన్ని చూడాల్సిందే. వెళ్ళి చూడరాదు? ఎందుకు ఊర్మిళా? ఏదో మా బావ అనుమానం అంతే. చూస్తే అనుమానమో నిజమో తేలిపోతుందిగా. పిన్ని వెళ్ళు. రాత వచ్చి చూడు. ఈ మధ్య ఆకలి ఎక్కువగా అవుతుందా? బాగా. ఆహా లేదు, అసలు టైంకి ఆకలి అవ్వట్లేదు. ఇట్రా, రమ్మంటుంటే. కాదు కాదు కాదు. సావిత్రి, ఒకసారి నీతో మాట్లాడాలి. ఇలారా. నిజం చెప్పు, ఇది అదేనా? దేవుడా, అదేం లేదు ఊర్మిళ. అలా చేస్తే నీకు అన్యాయం చేసినట్లు కాదా? మరి మీ బావ అలా ఎగురుతున్నాడేంటి? అదా, ఈ వాంతిని మా బావ ఆ వాంతని పొరపాటు పడ్డాడు అంతే. మా పిన్ని అడిగిన దానికి కూడా నువ్వు సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. అదా, బావ హడావిడి చేసి కంగారు పెట్టేశాడు కదా, అందుకే కంగారు పడిపోయాను. నిజం చెల్లి, లేనిపోని అనుమానాలతో నీ మనసు పాడు చేసుకోకు. నీకు అన్యాయం చేయను కదా. నిజమేనా? నిజం ఊర్మిళ.
సరిగ్గా 3 నెలలకే వాంతులు అంటే ఏంటి? ఈ వాంతులు ఆ వాంతులేగా? ఏంటి ఊర్మిళ, ఇందాక నుంచి అలా తిరుగుతున్నావు? ఇంకెలా తిరగాలో చెప్పు. అలాగే తిరుగుతాను. నా టెన్షన్తో నేను చేస్తుంటే మధ్యలో నీ గోల్ ఒకటి. ఇప్పుడు అంత టెన్షన్ ఏమొచ్చిందని? ఏమొచ్చిందేంటి? ఇప్పటి వరకు చూసావుగా. అదేమో వాంతులు చేసుకుంటోంది, వాడేమో అది అలా ఉంది ఇది ఇలా ఉంది అని ఏదేదో అంటున్నాడు. నువ్వు ఆలోచించేది దాని గురించా? కడుపులో తిప్పినా వాంతులే అవుతాయి. అది కూడా కడుపే అనుకుంటే ఎలా అమ్మా? అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ దాని ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వు ప్రతిదానికి అనుమానించడం ఎక్కువైపోయిందమ్మా. నా భయం నాది పిన్ని. ఏదైనా తేడా వచ్చిందంటే ఇన్ని రోజులుగా నేను ప్లాన్ చేసుకుంటూ వచ్చిందంతా సర్వనాశనం అయిపోతుంది. అది నిజమేననుకో. అనుకో అంటూ ఊరుకుంటే సరిపోదు. నా అనుమానంలో నిజం ఎంతుందో తెలియాలి. అప్పటి వరకు నాకు ప్రశాంతత ఉండదు. నాకు తెలిసి నీది అనుమానమేనమ్మా. అసలు కాపురమే చేయని దానికి కడుపెలా వస్తుంది చెప్పు? కాపురం చేయలేదు కానీ కలిసే ఉంటున్నారుగా, పైగా ఒకే గదిలో. అది చాలదన్నట్లు అప్పుడప్పుడు మన చేతులతో మనమే స్వీట్లు పూలు అంటూ స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. అది మధ్య సత్యతో చాలా క్లోజ్ గా ఉంటుంది. అదే నా భయం. సరే, అనుమానం రాకూడదు, వచ్చాక తీరిందాకా వదలకూడదు. ఆ సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వు ప్రశాంతంగా ఆఫీసుకు బయలుదేరు. నా పని చూస్తావా? అల్లుడితో ఆడుకుంటూ కూర్చుంటావా? అది అప్పుడమ్మా. ఇప్పుడు పార్టీ మారిపోయాను కదా. ముందు నీ పని, తర్వాతే నా పని. నువ్వెళ్ళరా ఆఫీస్కి. ఈలోపు సంగతేంటో తెలుసుకుంటాను. నా మాటలు నమ్మమ్మా. సరే. ఇప్పుడు ఏదో ఒకటి చేసి అది కడుపుతో ఉందో లేదో తెలుసుకోవాలి. కంగ్రాచులేషన్స్ సత్య. థ్యాంక్ యూ. మొత్తానికి సాధించావుగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయినా ఇంత త్వరగా రిజల్ట్ వచ్చిందంటే చాలా గ్రేట్. ఇబ్బంది ఏం లేదుగా? నేనుండగా ఇబ్బంది ఉంటుంది. ఫస్ట్ టైం కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మో, ఈ విషయం అర్జెంట్గా మేడం గారికి చెప్పాల్సిందే. ఏంటా హడావిడి? ఏంటండి మేడం, బయట ఏం జరుగుతుందో చూసారా? వింతేం కనిపించట్లేదే. అది వింత కాదండి, విడ్డూరం. మీరేమో ఇక్కడ సత్యభార్య కావాలని కలలు కంటూ కూర్చుంటారు. సత్యమో సావిత్రికి గర్భం వచ్చిందని స్వీట్స్ పంచుతున్నాడు. ఏంటి నువ్వనేది? అవును మేడం, మన వాళ్ళు కంగ్రాట్స్ అంటున్నారు. ఇంత త్వరగా రిజల్టా అని ఇంకొకరు అంటున్నారు. ఇబ్బంది లేకుండా చూసుకోని ఒకరంటుంటే నేనుండగా సావిత్రికి ఇబ్బంది ఏంటని సత్య అంటున్నాడు మేడం. దానికి కడుపొచ్చిందని ఇక్కడ స్వీట్లు పంచుతున్నాడా? స్వీట్స్ ఏంటి తీసుకునేది? నా గురించి పట్టించుకోలేదు కానీ తన కోసం స్వీట్లు పంచిస్తున్నావా? ఈ మాత్రం సంతోషం నా విషయంలో ఏ రోజున చూపించావా? ఏ తనదే విశేషమా? నాకొస్తే అది విశేషం కాదా? తన గురించి జాగ్రత్తలు తీసుకుంటావు కానీ నా గురించి జాగ్రత్తలు తీసుకోవా? దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి స్వీట్స్ పంచుతున్నావో దాని గురించి మాట్లాడుతున్నాను. స్వీట్స్ పంచడం తప్ప? తన గురించి నువ్వు స్వీట్స్ పంచడం తప్పు. అసలు నేను కాదు, నువ్వు పంచాలి. నువ్వు చేయాల్సిన పని నేను చేస్తుంటే సంతోషించాల్సింది పోయి ఫీల్ అవుతావేంటి? ఎవరి గురించో నేను స్వీట్స్ పంచడం ఏంటి? నాకేం కర్మ? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? అంత పెద్ద కాంట్రాక్ట్ ఓకే అయిందంటే నువ్వు కాకపోతే ఇంకెవరు పంచుతారు? నువ్వు మాట్లాడేది స్వీట్స్ పంచేది కాంట్రాక్ట్ గురించా? మరి దేని గురించి అనుకున్నావు? నేనేదో వేరే టెన్షన్లో ఉండి అలా అన్నాను. మీరెళ్ళి స్వీట్స్ పంచండి. తీసుకోవమ్మా. ఆహా, తనకొద్దులే, తనకి నేనిస్తానుగా. అంటే మేడం అది వింటున్నాను కదా అని
నువ్వు సగం వినొచ్చి నాకు చెప్పకు. నీ వల్ల ఈ 10 నిమిషాలు నేనెంత నరకం అనుభవించానో తెలుసా? నిన్ను కొట్టి చంపేయాలనుంది, గంతో కసిదీరా కాల్చేయాలనుంది. కానీ నా ఎమోషన్ బయటకొస్తే విషయం కూడా బయటకొస్తుంది. అదే నిన్ను కాపాడింది. ఇంకోసారి ఇలాంటి న్యూస్ తెచ్చావనుకో, నో డౌట్ చంపేస్తా. మర్యాదగా వెళ్ళిపో. గెట్ అవుట్. తాగిన మత్తులో చేసిన తప్పుకి ఏమన్నా భరిస్తున్నాను కదా అని నన్నన్నట్టు సావిత్రినంటే మాత్రం బాగుండదు. తప్పు చేయడానికి తనే నీలాగా అడ్వాంటేజ్ తీసుకునే చీప్ క్యారెక్టర్ కాదు.